హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. క్లోజింగ్ ఓటింగ్ రిజల్ట్స్కు సంబంధించినటువంటి వీడియో ఇది. మరి వారం రోజుల తర్వాత వీక్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక శుక్రవారం అర్ధరాత్రి వరకు ఎవరికి ఎక్కువ ఓట్స్ అనేవి వచ్చాయి, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఈ వారం ఎవరు ఎలిమినేటెడ్ ఉండే అవకాశాలు ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. మరి టాప్ 2 కంటెస్టెంట్లుగా ఫైట్ చేసుకుంటున్నటువంటి గౌతమ్, నిఖిల్ మధ్య ప్రజెంట్ టాప్లో ఉన్నది ఎవరు, ఎవరు ఎందుకు టాప్లోకి వచ్చినటువంటి వ్యక్తి ఎలా టాప్లోకి వచ్చాడు, సెకండ్ పొజిషన్ అనేది ఎందుకు ట్రాన్స్ఫర్ అయిపోయింది, తర్వాత ఎవరు ఏ పొజిషన్స్లో ఉన్నారు అనేది కూడా చాలా స్పష్టంగా మాట్లాడుకుందాం. ఈ వీక్ మొత్తం జరిగినటువంటి విషయాలు మొత్తాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఓటింగ్ అనేది కూడా చాలా క్లియర్గా స్పష్టమైంది. అక్కడ గేమ్ ప్లే అనేది ఎంత బాగా జరుగుతూ ఉందో దానికి తగ్గట్టుగానే ఆడియన్స్ కూడా ఓటింగ్ అనేది కూడా అలాగే జరుగుతుంది. సోషల్ మీడియాలో బజ్ కూడా అలాగే జరుగుతుంది. ఎవరికి వాళ్ళు తమ ఫేవరెట్ కంటెస్టెంట్ని సపోర్ట్ చేయడంలో కూడా ముందుకు రావాలంటే లోపల వాళ్ళు గేమ్ ఆడుతున్నటువంటి విధానాన్ని బట్టి ముందుకు వస్తున్నారు అనేది కూడా ఓటింగ్ రిజల్ట్స్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎవరెవరికి ఎంత ఓటింగ్ అనేది వచ్చిందని ఈ యొక్క రిజల్ట్స్లో చూద్దాం. ఇక టాప్ ప్లేస్లో ఖచ్చితంగా మీరు ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు, నిన్నటి అర్ధరాత్రి వరకు జరిగినటువంటి ఓటింగ్లో టాప్ ప్లేస్లో గౌతమ్ ఉన్నాడు. 30% ఓట్ షేర్ అనేది గౌతమ్కి దక్కింది. టాప్ ప్లేస్లో గౌతమ్ ఉండటానికి కారణం ఏంటి? ఇప్పుడేంటి నిఖిల గౌతమ నిఖిల అని చెప్పని కొన్ని వారాల నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అనేది నడుస్తుంది. కానీ ఈ వీక్ మాత్రం నిన్న అర్ధరాత్రి ఓటింగ్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఫస్ట్ ప్లేస్ గౌతమ్కి దక్కింది. 30% ఓటింగ్ ఉంది. ఇక గౌతమ్కి టాప్ రావడానికి కారణం ఏంటి అనేది కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ వీక్ అంతా కూడా తను నెగిటివిటీ అనేది ఎక్కువ తెచ్చుకోలేదు. చాలా గేమ్లో చాలా ఫైట్ చేశాడు. ఇక నిన్న మొన్న ఈ 2 రోజుల పాటు కూడా బీభత్సమైనటువంటి తనకి హైప్ అనేది వచ్చేసింది. తన గ్రాఫ్ ఒక లెవెల్లోకి వెళ్ళిపోయింది. అసలు ఆ రెడ్ ఫ్లాగ్ గేమ్లో అయితే తను ఫైట్ చేసిన విధానం, అంత ఫైట్ చేసి కూడా నిఖిల్ని తీయకుండా ఆల్రెడీ ఓట్ అప్పీల్ చేసుకున్నటువంటి నబీలు, ప్రేరణని ఫస్ట్ తీసేసి తర్వాత నిఖిల్ని తీసేసినటువంటి తన స్ట్రాటజీ ఆ రకంగా, అంటే ఒక రకంగా ఫైట్కు చేయడానికి కూడా, నిఖిల్తో ఫైట్ చేయడానికి కూడా ఇష్టపడి వీళ్ళిద్దరిని తీసేసిన తర్వాతే నిఖిల్ని తీసేసి దానికి కూడా ఒక ప్రాపర్ రీజన్ చెప్పి ఓట్ అప్పీల్ చేశారు కాబట్టి నబీల్ని, ప్రేరణను తీసేస్తున్నాను, తర్వాత నిఖిల్ బలమైనటువంటి కంటెస్టెంట్ కాబట్టి నేను గేమ్లో ముందుకు పోవాలంటే నిఖిల్ ఉంటే అది అవ్వదు కాబట్టి ఖచ్చితంగా నిఖిల్ని తీసేస్తున్నాను, ఇలా చెప్పినటువంటి పాయింట్స్ ఉన్నాయి చూసారా, అవి ఆడియన్స్కు చాలా బాగా నచ్చినాయి. సో అదొకటి. నిన్న గేమ్లో నిఖిల్ చేసినటువంటి మిస్టేక్స్ కారణంగా గేమ్ ఇద్దరూ చాలా కాంపిటేటివ్గా ఆడారు. కాంపిటేటివ్గా ఆడినప్పుడు ఖచ్చితంగా ఈ కూసోబే అనేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటల దగ్గర ఖచ్చితంగా నిఖిలు దాన్ని ఒప్పుకోకపోవటం, నిఖిలు దాన్ని ఏదో లాస్ట్లో ఎప్పుడో సారీ చెప్పినప్పటికీ కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాని మీద తన కోసం తను గౌతమ్ తీసుకున్నటువంటి స్టాండ్ కావచ్చు, అక్కడ కొంతమంది హౌస్ మేట్స్ కూడా గోడ మీద పిల్లుల్లాగా వ్యవహరించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది కూడా ఖచ్చితంగా గౌతమ్కి చాలా పాజిటివ్ ఒక ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే అందరూ ఇప్పుడు నిఖిల్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం వీళ్ళందరూ కూడా డిస్రెస్పెక్ట్ చేసావని చెప్పని అది ఇది అని చెప్పని అంత చేశారు. కానీ గౌతమ్ని నిఖిల్ ఆ మాట అన్నప్పుడు మాత్రం వీళ్ళెవరూ స్టాండ్ తీసుకోకుండా మళ్ళీ గౌతమ్తోనే ఆర్గ్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది చూసినట్టు ఆడియన్స్కి ఏమైందంటే ఖచ్చితంగా గౌతమ్కి ఒక ప్లస్ పాయింట్ని అయితే తీసుకొచ్చింది, గ్రాఫ్ను పెంచింది, ఆడియన్స్ రియాక్ట్ అయ్యేలా చేసింది. ఆడియన్స్ సోషల్ మీడియాలో తన వైపు, గౌతమ్ వైపు స్టాండ్ తీసుకొని తన బజ్ను పెంచే ప్రయత్నాలను ఎక్కువ చేసింది. సో ఈ రకంగా గౌతమ్ ఈ యొక్క 2 డేస్లోనే తన గ్రాఫ్ను, అంటే ఆల్మోస్ట్ బిఫోర్ ఉన్నటువంటి డేస్లో కూడా ఈ వీక్ 2-3 రోజుల్లో కూడా గౌతమ్ సైడ్ ఆల్రెడీ ఒక ప్లస్ అనేది నడుస్తుంది. ఎందుకంటే నామినేషన్స్ జరిగిన దగ్గర నుంచి తను ఏదైతే తన కోసం తాను ఫైట్ చేసుకుంటూ వస్తున్నాడో అవతల వ్యక్తులు వీళ్ళందరూ సోలో బాయ్ అని చెప్పని కొంత నెగిటివిటీని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తను ఏదైతే స్టాండ్ తీసుకున్నాడో దాని మీద స్టిక్ ఆన్ అయి ఉన్నాడు. గేమ్ను కూడా అట్లనే ఆడుకుంటూ వస్తున్నాడు కదా. సో ఎక్కడ కూడా కొంత చూపించకుండా, పార్షియాలిటీస్ అట్లాంటివి ఏమి చూపించకుండా తను ఫస్ట్ నుంచి, అది తన స్ట్రాటజీ కావచ్చు కానీ తను ఫస్ట్ నుంచి తన కోసం ఏదైతే స్టాండ్ తీసుకున్నాడో ఆ స్టాండ్కి కట్టుబడి చివరి వరకు ఉంటున్నాడు. కాబట్టి జనాలు ఎక్కడ కూడా డిస్ట్రాక్ట్ అవ్వట్లేదు. ఖచ్చితంగా ఇంకా గౌతమ్ ఇదే చాలా బాగా అనిపిస్తుంది అని ఒక పాజిటివ్ ఒపీనియన్కు రావడం కారణంగానే తనకి ఇప్పుడు ఓట్ షేర్ అనేది చాలా ఎక్కువైంది. కానీ వాస్తవానికి ఇంకేదన్నా గౌతమ్లో మైనస్లు ఉంటే గేమ్లో ఎఫర్ట్ గట్టిగా పెట్టినప్పటికి కూడా విన్నింగ్ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువైపోయినాయి. అది కొంచెం మైనస్ అయింది గౌతమ్కి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే విన్నర్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. బట్ ఆ విన్నింగ్ అనేది లేనప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఆ కొరత అనేది ఖచ్చితంగా చూపిస్తుంది. బట్ అక్కడ కొంచెం తగ్గింది.
సో నెక్స్ట్ ఇక నిఖిల్కి 25% ఓటింగ్తో సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. నిఖిల్ సెకండ్ పొజిషన్లోకి రావడానికి ఖచ్చితంగా రీజన్స్ అనేవి ఉన్నాయి. ఈ వీకు కొంత సేఫ్ని ప్లే చేశాడు అనే ఒక ఫీలింగ్ వచ్చేసింది. కొన్ని విషయాల్లో స్టాండ్ తీసుకోపోవడం, ముఖ్యంగా నబీల్కి అలాగే రోహిణికి అవినాష్కి మధ్య లాంటి వ్యక్తుల మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు ఏది ఫోర్త్ కంటెండర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అప్పుడు నిఖిల్ కూడా తేజకి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తే. కానీ ఇక్కడ వాళ్ళ ఒపీనియన్ని కరెక్ట్ కాదని చెప్పని నబీల్ లాంటి వ్యక్తులు రోహిణి అవినాష్ మీద ఫైట్ చేస్తున్నప్పుడు నిఖిల్ స్టాండ్ తీసుకోకుండా ఏదో నామకే వాస్తు అక్కడ ఒక ప్రేక్షక పాత్ర పోషించడం, ఇట్లాంటివి మైనస్ అయ్యాయి. నిన్న రెడ్ ఫ్లాగ్ లో కూడా ఏంటి అసలు గౌతమ్ అంతలా ఆడుతుంటే నిఖిల్ ఎందుకు అంత కాంపిటేటివ్ గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు అనేది కూడా కొంచెం అక్కడ అంటే నెగిటివిటీ లేదు కానీ బట్ ఆడియన్స్ గట్టిగా ముందుకు వచ్చేసి అరే ఓట్లు వేయాలి ఇక్కడ బాగా చేశాడు అనేది లేకుండా పోయింది. ఇదొకటైతే నిన్న మరీ మైనస్ అయిపోయిన విషయం ఏంటంటే కూసోబే అని ఇట్లాంటి మాటలు మాట్లాడటం, అక్కడ మళ్ళీ ఆడియన్స్ వాళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్లను ఇన్వాల్వ్ చేయటం, వాళ్ళందరూ కూడా నిఖిల్కే అంటాం. సో ఇటువంటి విషయాలు అనేవి కొంచెం నిఖిల్కి దెబ్బేసినాయి. బట్ ఈ వీక్ అంతా కూడా అంటే ఇంకొక విషయం ఏంటంటే నాకు అనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే వీక్ అంటే ట్రోఫీకి టైం దగ్గర పడుతున్న కొద్దీ కూడా నెగిటివిటీ అనే దాన్ని ఎక్కువ స్ప్రెడ్ చేసుకోకుండా ఆల్రెడీ గేమ్ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మనం తప్పులు చేయకుండా స్టాండర్డ్గా సైలెంట్గా ఉండాలి, ఎక్కువగా ఇన్వాల్వ్ కాకూడదు, ఎక్కువ విషయాల్లో దూరొద్దు. అది ఎట్లా రియాక్ట్ అయిపోతే మళ్ళీ ఎట్లా బయటికి వెళ్తుందో, ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది, కొంచెం సైలెంట్గా ఉన్నటువంటి అట్లా సైలెంట్గా ఉంటున్నాడేమో అనిపించింది. ఎందుకంటే ఈ వీకు పెద్దగా వీళ్ళిద్దరి మధ్య ఫైట్లు జరిగినప్పటికి కూడా అందులో ఎక్కువగా కొంచెం నిఖిల్ మిస్టేక్లు అనేవి రైజ్ అయిపోయినాయి. పైగా గేమ్ విషయంలో కూడా కొంచెం సైలెంట్గా ఉన్నాడు. కానీ ఆడాల్సిన టైంలో మాత్రం యాజ్ ఏ తనను తాను ప్రూవ్ చేసుకోవడం కోసం గేమ్ల పరంగా మాత్రం అద్భుతంగా ఆడుకుంటూ వచ్చాడు. సో ఆ రకంగా తన క్రేజ్ అనేది తను కంటిన్యూ అవుతూనే వస్తూ ఉంది. అటు తెలుగు వాళ్ళందరూ ఓట్లు వేస్తున్నారు, మరోవైపున కన్నడ నుంచి కూడా ఓట్లు పడుతూనే ఉన్నాయి. ఆల్రెడీ సోషల్ మీడియాలో మొదటి నుంచి తనకు నడుస్తున్నటువంటి పిఆర్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ తనని గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలా అని చెప్పని తనకు అభిమానులు లేకుండా పోయారంటే ఖచ్చితంగా అభిమానులు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. కానీ కంపారిటివ్లీ మాత్రం ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు మాత్రం గౌతమ్ వర్సెస్ నిఖిల్ అంటే ప్రజెంట్ మాత్రం గౌతమ్ టాప్ లో ఉన్నాడు ఈ వీక్. ఇక ఈ ఎండ్ ఆఫ్ ద వీక్ కి గౌతమ్ టాప్ లోకి వచ్చేసాడు, నిఖిల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇక తర్వాత థర్డ్ పొజిషన్ లో నబీల్ ఉన్నాడు, 15% ఓటింగ్. తను చేసినటువంటి కొన్ని బ్లండర్ మిస్టేక్స్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు రోహిణి అవినాష్తో పడినటువంటి గొడవ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అరే అప్పుడు ఆనాడు అంతా ఓకే అనిపించి మళ్ళీ ఇప్పుడు ఈనాడు మళ్ళీ ఏదేదో లేనిపోయిన ఇష్యూస్ అని రైస్ చేస్తారని ఆ నబీల్కి కొంచెం మైనస్ అయింది. మళ్ళీ నిన్న టాస్క్లలో ఆ బ్లాక్స్ పెట్టే టాస్క్ ఏదైతే ఉందో ఆ బ్లాక్స్ పెట్టే టాస్క్లలో కూడా చాలా ఫౌల్ గేమ్స్ అనేవి ఆడుతున్నాడు. ఆ ఫౌల్స్ గేమ్ ఆడటమే కాకుండా దాని మీద ఆర్గ్యూ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ ప్రేరణకి నబీల్కి మధ్య జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ లో కూడా ఆ నబీల్ సైడ్ కొన్ని మిస్టేక్స్ అనేవి ఉన్నాయి కదా, గేమ్ని తప్పుగా ఆడుతున్నాడు. ఆ రోప్ చుట్టడం దగ్గర కూడా అది ఆర్గ్యుమెంట్ అనేది తప్పే, ఆ బ్లాక్స్ పెట్టే దగ్గర ఆ ఆర్గ్యుమెంటు తప్పే. బ్రో పెద్దది ఫస్ట్ పెట్టాలి తర్వాత చిన్నది పెట్టాలన్నప్పుడు ఒక పెద్దది పెట్టేసి తర్వాత 2 చిన్న బ్లాక్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. రోప్ని ప్రాపర్గా చుట్టాలి పోల్ కంటేనేమో ఎలా పడితే అలా చుట్టేసి దాని మీద కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. సో ఇట్లాంటివన్నీ కూడా కొంచెం చాలా బాగా మైనస్ అయిపోయినాయి నబీల్కి. అయినప్పటికీ కూడా స్టిల్ తనని మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ ఎవరు ఉన్నారు అంటే మాత్రం ఖచ్చితంగా నబీల్ని థర్డ్ పొజిషన్లోనే ఉంచడం జరిగింది. తనకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్, ఎందుకంటే మొదటి నుంచి ఇష్టపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తనకు ఓట్లు ఇస్తూనే ఉన్నారు. సో ఆ రకంగా 15% ఓటింగ్తో థర్డ్ పొజిషన్లో ఉన్నాడు నబీల్. సో ఈ రకంగా ఏంటంటే ఫస్ట్ 2 పొజిషన్స్కి థర్డ్ పొజిషన్కి ఆల్మోస్ట్ చాలా ఒక 10% పైన తేడా అనేది కనిపిస్తోంది. ఇక ఫోర్త్ పొజిషన్లో ప్రజెంట్ ప్రేరణ ఉంది, తనకి 12% ఓటింగ్ దక్కింది. ఎందుకంటే గేమ్ని గెలవటం కోసం ప్రేరణ పెట్టే ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో అది గుడ్ ఆర్ బ్యాడ్, కానీ తన ఎఫర్ట్ అనేది చాలా బాగా అమ్మాయిగా చాలా బాగా కాంపిటేటివ్గా ఉంటుంది, చాలా గట్టిగా ఫైట్ చేస్తుంది, ఖచ్చితంగా గెలవాలనుకుంటుంది, ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయదు, లైట్ తీసుకోదు, నేను ఆ పోటీలో ఉండాలనుకుంటుంది, పైగా కొంచెం ఎమోషనల్లీ కనెక్ట్ అవుతుంది. ఇట్లాంటివన్నీ కూడా బాగా అనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు చాలా మిస్టేకులు చేస్తుంది. ప్రేరణ కూడా గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తుంది కానీ బట్ గేమ్ పరంగా మాత్రం తను ప్రూవ్ చేసుకుంటుంది. కానీ ఇప్పుడు ఈ వారం మాత్రం చాలా జాగ్రత్త పడుతూ వచ్చింది. కొన్నిసార్లు మనం ఇష్టం ఉంది కదా అని చెప్పని తప్పులు చేసిన వ్యక్తుల వైపు స్టాండ్ తీసుకుంటే మాత్రం మనం బదనం అవుతున్నటువంటి విషయాన్ని కూడా గ్రహించింది. ఆ రకంగా తను కొంచెం ఆ ఫ్యాన్ బేస్ అనేది పెరిగింది. పైగా ఎస్పెషల్లీ నిన్న జరిగినటువంటి టాస్క్లో ఆ రంగు పడుద్ది టాస్క్లో యాజ్ ఏ సంచాలకుగా తను తీసుకున్నటువంటి డెసిషన్స్కు సంబంధించి కావచ్చు, అంత ప్రెజర్ని తట్టుకొని కూడా తను హ్యాండిల్ చేసినటువంటి విధానం, ఆ టాస్క్ జరుగుతున్నప్పుడు తన ప్రవర్తన, తను పడ్డ టెన్షన్ ఇవన్నీ కూడా ఆడియన్స్కి పాపం ప్రేరణ అనే ఒక ఫీలింగ్ని కూడా తెప్పించాయి.
కానీ ఎండ్ ఆఫ్ ద డే తనకి ఎటువంటి నెగిటివిటీ అనేది రాలేదు, చాలా కూల్గానే గేమ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి హ్యాపీ. సో ఆ రకమైనటువంటి ఇంప్రెషన్స్ అనేవి ఖచ్చితంగా ప్రేరణ మీద ఉంటాయి. ఆ రకంగా ఆమెకు 12% ఓటింగ్ అనేది దక్కింది, 4th పొజిషన్లో ఉంది. ఇక డేంజర్ జోన్లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు విష్ణుప్రియ, రోహిణి. వీళ్ళకు 10% ఓటింగ్, రోహిణికి 8% ఓటింగ్ ఉంది. ప్రజెంట్ వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నారు. మరి ఇక వీళ్ళిద్దరిలోనే ఎలిమినేషన్ అనేది ఉంటుంది. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, ప్రేరణ, విష్ణుప్రియ, రోహిణి ఈ ముగ్గురులో నుంచే ఎలిమినేషన్ అనేది ఉంటుంది కాబట్టి మరి ఈ ముగ్గురులో నుంచి ఎవరు ఎలిమినేట్ అయితే బెటరు వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి అంటే ప్రేరణ, రోహిణి వీళ్ళిద్దరి మధ్య వాళ్ళు చాలా బాగా గేమ్ ఆడుతున్నారు, చాలా ముందుకు పోతున్నారు. విన్నింగ్ రేషియో అనేది కూడా చాలా ఎక్కువ ఉంది. పాజిటివిటీ కూడా విష్ణుప్రియతో పోలిస్తే అంతకంటే బాగుంది. కానీ వాస్తవానికి రోహిణి అర్హురాలు టాప్ 5కి అనే ఫీలింగ్ కూడా నాకు అనిపిస్తోంది. ఎందుకంటే తను చాలా అసలు మనం ఓట్ షేర్ లేదు అనే ఒక బాధే తప్ప డిసైడ్ చేయాలి అంటే మాత్రం నేను ప్రేరణ కన్నా కూడా రోహిణికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అంత కష్టపడి నెగిటివిటీ అనేది లేకుండా అంత బాగా ఆడింది, ఎక్కడ కూడా పార్షియాలిటీ చూపించకుండా అందరి వైపు చాలా ఈక్వల్ డెసిషన్ తీసుకుంటుంది, అలాంటి ఫీలింగ్ ఉంటుంది. కానీ బయట అంతా కూడా ఓటింగ్ రేషియోని చూసినప్పుడు మాత్రం అరే ఈ అమ్మాయికి ఓట్ షేర్ అనేది దక్కట్లేదు అనే ఒక చిన్న ఇది కూడా కనిపించింది. బట్ మనం వాటన్నిటిని కూడా క్యాల్కులేట్ చేయాలి కాబట్టి ఆ రకంగా కొంచెం లీస్ట్లో కనిపిస్తుంది. సో ప్రేరణ, విష్ణుప్రియ, రోహిణి వీళ్ళు ఇప్పుడు ప్రేరణ ఈ ముగ్గురులో అయితే మాత్రం ఖచ్చితంగా నేను విష్ణుప్రియ ఎలిమినేటెడ్ బెటర్ అనుకుంటున్నాను. ఇంకా అనర్హత ఎవరికి ఉంది, అర్హురాలు ఎవరు కాదు అంటే ఖచ్చితంగా విష్ణుప్రియ పేరు చెప్తాను. ఇక నెక్స్ట్ అందరు ఆల్మోస్ట్ రోహిణి ఎలిమినేట్ అయితే ఏమంటున్నారు, మరి చూడాలి విష్ణుప్రియ, రోహిణి ఇద్దరులో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది. మరి ఊహించిన విధంగా మరి ఒకవేళ ప్రేరణ ఎలిమినేట్ అయితే మాత్రం చేసేది ఏం లేదు. బట్ మీరు ఎవరు అనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అయితే బెటర్, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆల్మోస్ట్ ఇంకొక 1 వీక్ మాత్రమే ఉంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్లు గెలవాలంటే ఖచ్చితంగా మీ ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఛానల్ని చూస్తూ ఉండండి, మన ఛానల్లో కూడా కామెంట్లు పెడుతూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కు ఆ బజ్ అనేది క్రియేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.